గత పాలనలో 2019 నుంచి 24 వరకు గొడ్డలి పార్టీ, ఈ గొడ్డలి పార్టీ 10 లక్షల కోట్ల రూపాయల అప్పులని చేసేసి ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రజలపై మోపేసి రాష్ట్రాన్ని నాశనం చేసేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ వల్ల ఈ రోజున మన రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఇచ్చిన హామీల ప్రకారం కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలని అమలు చేసి ప్రతి ఇంటిలో కూడా ప్రగతి సిరులు కురిపిస్తున్నటువంటి విషయాన్ని ప్రజలకి తెలియజేస్తున్నాం. ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి కూడా అన్ని వర్గాల ప్రజలకి ఈ సూపర్ 6 పథకాలని అందజేసిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మనం చూస్తే కనుక ఈ గొడ్డలి పార్టీ విధ్వంసంతో నాశనమైనటువంటి రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు సూపర్ 6 ఒక సంజీవనిలా పనిచేస్తుంది. రాష్ట్ర అభివృద్ధికి సూపర్ 6 అనేది ఒక మైలురాయి లాంటిది. ఈ సూపర్ 6 కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా సూపర్ ఫాస్ట్గా అమలు చేసి ఈ సూపర్ 6ని సక్సెస్ చేసిన విషయాన్ని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలా ఈ సూపర్ 6ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు రూపొందించిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా ఈ ఉచిత బస్సు ఏదైతే ఉందో, ఈ ఫ్రీ బస్ వల్ల మహిళల యొక్క ఆర్థిక పురోగతికి చాలా ఉపయోగపడుతున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. సంక్షేమానికి కొత్త నిర్వచనం ఈ సూపర్ 6. ప్రజల యొక్క జీవితాలలో మార్పుకి ఈ సూపర్ 6 చాలా ఉపయోగపడుతుంది. అభివృద్ధిని వేగవంతంగా చేయటంతో పాటు సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తున్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. సూపర్ 6 పథకాలే కాకుండా ప్రజలకి భవిష్యత్ గ్యారంటీ, ఒక భరోసా ఈ సూపర్ 6 అనేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.